అందరికీ శుభోదయం. అంగన్వాడీ విద్య, ఆటపాటల విద్య ప్రారంభ మరియు ప్రవేశ వారాలలో 3వ వారం ప్రణాళికను ఈ వీడియోలో చూద్దాం. కొత్త విద్యా సంవత్సరంలో అంగన్వాడీ ప్రీ స్కూల్ కార్యకలాపాలు ప్రారంభించి 2 వారాలైంది. గత 2 వారాలలో పిల్లలు స్వంతంగా మాట్లాడడం, కార్యకలాపాలలో తమంతట తామే పాల్గొనటం, నియమాలను సూచనలను అనుసరించటం, తరగతిలో బెరుకు లేకుండా సౌకర్యంగా ఉండడం చేస్తూ ఉంటారు. ఇక 3వ వారం ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం. ఇది 3వ వారం ప్రణాళిక. ఈ ప్రణాళికలో మొదటి 2 వారాల అంశాలే ఉంటాయి. పిల్లలకు సరైన మరియు సంపూర్ణ అవగాహన కలగడానికి చెప్పిన అంశాలను పునరావృతం చేయాల్సి ఉంటుంది. ఇక ప్రణాళికలోని వివరాలను చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా గత 2 వారాలు చెప్పుకున్న కథలు, పాటలు, అంశాలపైనే కార్యకలాపాలు చేయాలి. అయితే ఈ వారం చెప్పిన విషయాలను పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనే దానిపై శ్రద్ధ వహించాలి. ప్రారంభ కార్యకలాపాలలో పిల్లలు తమంతట తామే హాజరు వేసుకోవడానికి ఏదైనా ఒక పద్ధతిని పిల్లలకు అలవాటు చేయాలి. ఉదాహరణకు చిత్రంలో చూపిన విధంగా హాజరు చార్టు తయారు చేసుకొని పిల్లలు స్వంతంగా హాజరు వేసుకునేలా, ఆ తరువాత వారంతట వారే కార్నర్స్కి వెళ్ళి ఆడుకునే విధంగా అలవాటు చేయాలి. అద్భుతాలు చేద్దాం అనే అంశంలో గత వారంలో చెప్పిన కథలు, పాటలను పునరావృతం చేయాలి. పాటలను పిల్లలు స్వంతంగా పాడేలా ప్రోత్సహించాలి. కథలను పిల్లల చేత చెప్పించటము, రోల్ ప్లేపై చర్చించటము, అంటే కథలలోని పాత్రలు ఎవరు ఏది చేస్తారని పిల్లలతో చర్చించాలి. అదేవిధంగా ఇతర అంశాలు అన్వేషిద్దాం, విందాం, మాట్లాడదాం, కొత్తవి తయారు చేద్దాంలో పిల్లలు స్వంతంగా చెప్పేలాగా, స్వేచ్ఛగా మాట్లాడేలా, చురుకుగా పాల్గొనేలాగా ప్రోత్సహించాలి. అభినందిద్దాంలో పిల్లలందరినీ వారి పని గురించి మాట్లాడుతూ అభినందించాలి. ప్రతిస్పందన మరియు ముగింపు సమయంలో ఉత్సాహంగా ఉందాం అనే అంశంలో పిల్లలు ఆటలలో చురుగ్గా పాల్గొంటున్నారా లేదా అనేది గమనించాలి. తోటి వారితో కలిసి ఆడేలాగా ప్రోత్సహించాలి. ప్రతిస్పందనలో పిల్లలు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. పిల్లల అవగాహన మరింతగా పెంచటానికి ఇంటి వద్ద కూడా పునరావృతం చేయించాలి. దీనికి తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి. ఇక 3వ వారం సాధించగలిగే ఫలితాలను చూద్దాం. తక్కువ పరిచయం ఉన్న పెద్దవారితో హాయిగా సంభాషణ ప్రారంభించటం, తల్లిదండ్రులు మరియు పెద్దల దగ్గర నుండి ఇష్టపూర్వకంగా తోటివారితో ఆడుకోవటానికి వెళ్ళటం, ఆట ఆధారిత కృత్యాలలో పాల్గొనడం, చొరవ తీసుకోవడం, ఇతర పిల్లలతో కలిసి ఆనందించటం ప్రారంభిస్తారు. ఈ ఫలితాలను ఈ వారాంతానికి సాధించవచ్చు. ఈ ప్రణాళిక ఆధారంగా అంగన్వాడీ కార్యకలాపాలు నిర్వహించి పిల్లలు ఆనందంగా, ఉత్సాహంగా, క్రమం తప్పకుండా అంగన్వాడీకి వచ్చేలా ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ.